ఆర్ యు రెడీ? మన సమాజానికి మార్పు రావాలి అంటే మనం ఏమి చేయాలి? ఏం చేయాలి? మన సమాజానికి మార్పు రావాలంటే మనం ఏం చేయాలంటే, వాక్యం వినే మీకు, వాక్యం చెప్పే నాకు మార్పు కలగాలి. వాక్యం వింటున్న నువ్వు ఆ వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం వింటున్న నువ్వు ఆ వాక్య ప్రకారం నీ క్రియలు కనబడాలి. వాక్యం చెబుతున్న నేను ఆ వాక్య ప్రకారం నా బతుకు ఉండాలి. నా ప్రసంగం కాదు జనాలు చూసేది, నేను చేసే క్రియ మన వీధిలో మార్పు తీసుకొస్తుంది, మన పట్టణంలో మార్పు తీసుకొస్తుంది. నేను తాగొద్దని ప్రసంగం చేసి నేను తాగితే ఏ ప్రయోజనం లేదు. యేసే కృపలో తాగట్లా. నేను సినిమా చూడకూడదని చెప్పి నేను సినిమా చూస్తే నా ప్రసంగంలో ఉన్న దమ్ము ఏమీ ఉండదు. అపవిత్ర కార్యాలు చేయకూడదని చెప్పి నేను రహస్యంగా చేస్తే నా ప్రసంగంలో ఏ దమ్ము ఉండదు. అక్కడ నా దేవుడు చెప్పేది, ఇంకొకడు మారద్దు, మీరు మారాలి. హల్లెలూయా. యేసు రక్తం చే. ఒక ఆయన ఇలాగన్నాడంట, తన 10వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం దాకా ఇలాగన్నాడంట, నేను ప్రపంచాన్ని మారుస్తా అన్నాడట. 20 నుండి 30 దాకా అన్నాడంట, నేను నా దేశాన్ని మారుస్తానన్నాడంట. అంటే ప్రపంచం నుండి ఎక్కడ దిగాడు? నేను దేశాన్ని మారుస్తానట. 30 నుండి 40 దాకా రాష్ట్రాన్ని మారుస్తానంట. ఇప్పుడు ఎక్కడ దిగాడు? రాష్ట్రానికి. 40 నుండి 50 దాకా అన్నాడంట, జిల్లాని మార్చేస్తానట. 50 నుండి ఇప్పుడు ఎక్కడ దిగాడు? ఎక్కడి నుండి? ప్రపంచం నుండి ఇప్పుడు ఎక్కడ దిగాడు? జిల్లా దగ్గర దిగాడు. ఇప్పుడు 50 నుండి 60 అన్నాడంట, నా పట్టణాన్ని మార్చేస్తానట. ఇప్పుడు ఎక్కడ దిగాడు? ఇప్పుడు 60 నుండి 70కి వచ్చాడంట. 60 నుండి 70కి రాగానే అన్నాడంట, నా వీధిని మార్చేస్తానట. ఇప్పుడు ఎక్కడ దిగాడు? ఎక్కడి నుండి? ప్రపంచం ఎక్కడ, వీధి ఎక్కడ? ప్రపంచం నుండి వీధికి వచ్చాడు. ఇప్పుడు 80 దాటినాక అన్నాడంట, నేనే మారితే బాగుండరా బాబు అనుకున్నాడంట. 80 దాటినాక చచ్చిపోయే టైములో అనుకున్నాడంట, నేను ప్రపంచాన్ని కాదు, నేను మారుంటే నా వీధి మారేది, నా పట్టణం మారేది, నా పట్టణం మారితే నా జిల్లా మారేది, నా జిల్లా మారితే నా రాష్ట్రం మారేది, నా రాష్ట్రం మారితే నా దేశం మారేది, నా దేశం మారితే నా ప్రపంచం మారేది. ఈ రోజున దేవాది దేవుడు ఒక మాట అన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని నా సన్నిధిని వెదకి వారి పాపం మార్గములను విడిచిపెట్టి ప్రార్థన చేసిన ఎడల నేను వారి పాపములను క్షమించి నేను వారి దేశమును స్వస్థతపరుస్తా. ఈ మాట గట్టిగా ఇప్పుడు తీయొద్దమ్మా, గట్టిగా చెప్పండి. నా పేరు పెట్టబడిన ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కాదు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకున్న నా ప్రజలు, ప్రతి ఆదివారం శుక్రవారం మందిరానికి వస్తున్న నా ప్రజలు, యేసే నా రక్షకుడు అన్న నా ప్రజలు, చెడు మార్గం విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి నా సన్నిధి వెతికితే మీకోసం నా దేశాన్ని స్వస్థపరుస్తా, మీకోసం దేశాన్ని మారుస్తా, మీకోసం దేశాన్ని కాపాడుతా, మీకోసం పట్టణాన్ని కాపాడుతా. నేను మారాలి. హల్లెలూయా. ఎవరు మారాలి? ఒక ఆమె అంటుంది, ఒక ఆంటీ గారు, మీ అంకుల్ మారాలి నాన్న, మీ అంకుల్ మారాలి. నేనన్న అంకుల్ కాదే, నువ్వే మారాలి. ఆమెకి ఎంత కోపం వచ్చిందో, మందిర స్థలానికి కాணிక ఇవ్వను అంది. పర్వాలేదన్నా అంటే ఈమెను పొగిడితే ఎత్తది, లేకపోతే ఎవరా? నువ్వు కాకపోతే ప్రపంచంతో ఇప్పించేత నాకు. హల్లెలూయా.
నువ్వు మారాలా? ఫస్ట్ నువ్వు మారాలి. ఆంటీ గారు మీరు మారాలా, మీ అంకుల్ కాదు. అరే రెడీ, నా కొడుకు మారాలి, కొడుకు మారాలి కాదు నువ్వు మారాలా. నా కూతురు మారాలి, కూతురు కాదు నువ్వు మారాలా. మా ఆయన మారాలా, మీ ఆయన కాదమ్మా నువ్వు మారాలా. ఒక ఆయన అంటున్నాడు నా భార్య మారాలా. వచ్చిన కాడి నుండి కావని అరుతుంది. ఎందుకు అరుతుంది? ఏమి ఇవ్వకపోతే అరుతుంది. మరి మాంసం కూర ఉండమంటావు, ఏమి ఇవ్వకుండా మరి వెళ్తే అరవకుండా మరి మోమో అంటదా, అరిసిద్దే. మరి నువ్వు మారాలా. ఈ రోజున మనం మారితే, ఒక్క మారిన పౌల్ ఎఫెసీ పట్టణాన్ని షేక్ చేశాడు. ఎక్కడ ఉన్న మనందరికీ ఎంత పొటెన్షియాలిటీ దేవుడు దాచిపెట్టాడంటే, ఎక్కడ ఉన్న మనల్ని ఎంత దాచిపెట్టాడంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుని కొరకు తెప్పగలిగిన శక్తి నీలో దాచిపెట్టాడు. ఇప్పుడు ఆమెననాలి. అటువంటి వాక్యం ప్రతి శుక్రవారం మీరు వింటున్నారు, గృహ కోటాల్లో మీరు వింటున్నారు, ఆదివారం వింటున్నారు, టీవీల్లో వింటున్నారు. హల్లెలూయా. అందుకే నిన్న అపార్ట్మెంట్లో ఉంచింది, అందుకే ఆ వీధిలో నిన్ను ఉంచింది, అందుకే ఆ బిజినెస్ సెక్టార్లో నిన్ను ఉంచింది, అందుకే నిన్ను ఆ వీధిలో ఉంచింది. నన్ను క్షమించండి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాట నేను దాచిపెట్టట్లా. లోకస్తుల కన్నా భయంకరంగా బతుకుతున్నాం మనం. లోకస్తులు చేయలేని పాపపు క్రియలు దేవుణ్ణి ఎరిగిన వారైన మనం చేస్తున్నాం. లోకస్తులు చేసిన దానికన్నా అసభ్యమైన మాటలు మనం పలుకుతున్నాం. లోకస్తులు చేసిన దానికన్నా చండాలపు కార్యాలను చేస్తున్నాం. దేవుడు అనేది నా ప్రజలు మారితే చాలు, మీకోసం నేను అద్భుతం చేస్తా. హల్లెలూయా. ఒక్కడి కోసం, ఆమేనండి సరిపోలే, ఒక్కడి కోసం 30 లక్షల మంది నా దేవుడు కాపాడాడు. ఎవరు? మోషే కోసం. ఒక్క అబ్రహాం కొరకు దేవుడు అన్నాడు సొదొమ గొమొరాని కాపాడగలన్నాడు. నిలబడలా ఆయన, అంతే. ఈరోజు నిన్ను ఒక మోషేగా ఏర్పాటు చేశాడు అక్కడ, నిన్ను ఒక పౌలుగా ఏర్పాటు చేశాడు అక్కడ, నా దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు వాక్యం అందిస్తుండగా, మార్కు సువార్త 16:20 వాక్యం, మార్కు సువార్త 16:20 వాక్యం, వారు బయలుదేరి వాక్యము ప్రకటించుచుండిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యం స్థిరపడుచుండెను. వాక్యం చెప్తుంది అక్షరాల విశ్వాస జీవితంలో జరుగుతున్నాయి. వాక్యం చెప్తుంది వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి. వాక్యం చెప్తుంది వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నాయి. వాక్యం చెప్తుంది వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నాయి. ఆ మార్పు చూసి జనాలు ఒక్కొక్కలుగా కాదు, గుంపులు గుంపులుగా రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమెననాలి, ఏ మాస్ రిపెంటెన్స్, నాట్ ఏ ఇండివిజువల్ రిపెంటెన్స్. గుంపులు గుంపులుగా పశ్చాత్తాపడ్డారు. అలాంటప్పుడు బస్సులు తగలపెట్టరా, అలాంటప్పుడు రైలు రాస్తారోక చేయరా, అటువంటప్పుడు పాస్టర్ని చంపాలని చూడరా. దేవుడు మేయర్ని నిలబెట్టాడు అక్కడ. దేవుని కోసం నిలబడు. ఆమేనను. దేవుని కోసం నువ్వు నిలబడు. నిన్ను కాపాడడానికి సాధారణమైన వాళ్ళతో కాదు, అధికారులతో దేవుడు కాపాడుతాడు. నిన్ను పోషించడానికి మార్గాలు తెరుస్తాడు, నిన్ను భద్రపరచడానికి దేవుడు మార్గాలు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి వాక్యం అందిస్తుండగా ఒక్కొక్క ప్రాంతానికి అసాధారణమైన మార్పులు కలుగుతున్నాయి. అసాధారణమైన మార్పులు. ఆ పట్టణానికి మరొక పేరు సెక్స్ అండ్ ద సిటీ. ఆ పట్టణానికి, ఇంత పాపముతో ఉన్న పట్టణానికి నిక్ నేమ్ ఏంటి తెలుసా? సెక్స్ అండ్ ద సిటీ. లైంగిక సంబంధము మరియు పట్టణం. అటువంటి పట్టణముతో, చట్టాల వలన కానిది. మీరు ఎఫెసీ పత్రిక చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది ఇంకా బాగా. పోలీసుల వలన కానిది, తల్లిదండ్రుల కన్నీరు ద్వారా కానిది. మీరు చేసేది తప్పురా అని, ఏమండి మీరు చేసేది తప్పండి, ఏంటండి మన బిడ్డల్ని చూడండి అన్నవారు కూడా మాట వినని అటువంటి పట్టణంలో
ఈ కార్యాలు చేయడానికి పట్టణంలో వేరే పట్టణం నుండి కూడా వచ్చేవాళ్ళు. అటువంటి పట్టణంలో దేవుని వాక్యశక్తి విడుదల చేయగానే, ఉండండి నాతో పాటు చెప్పండి, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మాకు ఈ పాపపు బతుకొద్దు, ఈ పాపిష్టి క్రియలు మాకొద్దు. నేను నా భార్యకి నమ్మకంగా ఉంటా, నా భర్తకి నమ్మకంగా ఉంటా, నా బిడ్డలకి నమ్మకంగా ఉంటా. యవన కన్యకులు, యవనస్తురాలు వివాహేతర సంబంధానికి దిగిపోతూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు పరిశుద్ధంగా ఉండబోతున్నాం. మేయర్ అన్నాడు, ఇది నేను ఆశించా, మనోళ్ళ వలన కుదరనిది, ఈ యేసయ్య వలన కుదిరింది. హల్లెలూయా. ఎఫీసీ పట్టణం వెనకాల పేరు సెక్స్ అండ్ ద సిటీ. అలాగే ఈ ప్రపంచంలో ఏ పట్టణం వెనకాలైనా సరే, గ్రామాల వెనక కాదు, అది నాకు తెలవదు, ప్రతి పట్టణం వెనకాల ఇది పీడిచేస్తుంది. సెక్స్ అండ్ ద సిటీ, లైంగిక సంబంధం మరియు పట్టణం. యేసు రక్తమే ఇచ్చే. ఎందుకు అనమన్నాడు? అందరు చేతులు వెళ్ళి పట్టుకోండి, ఒక క్షణం పక్కన వాళ్ళు చేయి పట్టుకోండి అమ్మా. నేను చెప్తాను, అప్పుడు చెప్పాలి. ఉండండి. యేసు రక్తమే ఇచ్చే, 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 యేసు రక్తమే ఇచ్చే. అలాగే చేతులు పట్టుకోండి. నా ఇంకా చూడండి, మనసులో యేసు రక్తం చేయమనుకుంటూ ఉండాలి, మనసులో, బయట వినపడకూడదు. ఆర్ యు రెడీ? ప్రపంచములో పెద్ద రాబడి ప్రపంచానికి ఏ బిజినెస్ కాదు. ఈ SEX ద్వారా ప్రపంచంలో గొప్ప వ్యాపారాలు జరుగుతున్నాయి. కొన్ని లక్షల టర్నోవర్ రోజుగా సంపాదిస్తున్నారు యజమానులు సంపాదిస్తున్నారు, కుటుంబాలని మొక్కలు చేసేస్తున్నారు. అటువంటి సెక్స్ అండ్ సిటీ పట్టణానికి వెళ్ళి అగ్ని అభిషేకముతో, కృపతో వాక్యం అందించగానే దాన్ని బ్లాస్ట్ చేసి పడేశాడు ఈ రాజు. వదిలేసాడు. ఎఫీసీ పట్టణం పరిశుద్ధత కన్నా అపవిత్రే గొప్ప. తల్లిదండ్రులతో ఉన్న సంబంధం కన్నా అపవిత్రతే గొప్ప. భార్య బిడ్డల కన్నా అపవిత్రతే గొప్ప. నేను అపవిత్రత అంటే నేను ఉద్దేశించేది ఫస్ట్ చెప్పానే ఆ మాట, పరిశుద్ధ సన్నిధిలో ఆ మాట మళ్ళా ఉచ్చరించడానికి నాకు ఇష్టం లేదు, అందువల్ల అపవిత్రత అంటున్నా. ఆర్ యు రెడీ? భర్త బిడ్డల సంబంధం కన్నా అపవిత్రతే గొప్ప అన్నట్టు పట్టణం విర్రవీగుతుండగా దేవుని వాక్యముతో వెళ్ళిన పౌలు అనుకున్నాడు, నన్ను దొంగనైన నన్ను, మోసగానైన నన్ను, పాపిష్టినైన నన్ను, పాపులలో ప్రధానునైన నన్ను నీ వాక్యం చేత మారిస్తే ఈ పట్టణాన్ని నువ్వు మార్చగలవు దేవా. హల్లెలూయా. దేవుడు మార్చాడు. మన ఆశ ప్రకారం ఉంటుంది మన పరిచర్య, నీ ఆశ ప్రకారం ఉంటుంది నీ కుటుంబం. నీ బిడ్డలు ఎంత ఉన్నతంగా హెచ్చించాలని ఆశిస్తావో అంతలా ఉంటుంది నీ బిడ్డల రాత. హల్లెలూయా. ఎప్పుడు చిన్నగా అడగండి, ఇడ్లీ, నాకు చిన్న ఇడ్లీలు ఇష్టం ఉండవు, పెద్ద ఇడ్లీలు ఇష్టం. చిన్నట్టు ఇష్టం ఉండదు, పెద్దట్టు ఇష్టం. 35 mm కాదు, 70 mm అట్లు. ఆర్ యు రెడీ? నాకు చిన్న కారు ఇష్టం ఉండదు, పెద్ద కారు ఇష్టం. చిన్న స్థలం ఇష్టం కాదు, పెద్ద స్థలం ఇష్టం. చిన్న మైక్ ఇష్టం ఉండదు, పెద్ద మైక్ ఇష్టం. చిన్న షూట్ ఇష్టం ఉండదు, పెద్ద షూట్ ఇష్టం. కానీ అందరూ సైన్స్ లాగా అన్నయ్య అంత లూజ్ వేయక అన్నయ్య, కరెక్ట్ వేయన్నయ్య అన్నయ్య అని నా క్లాస్ పీకి. ఆర్ యు రెడీ? పరిచర్యకి వచ్చిన కొత్తలో నాది అప్పుడు 38 సైజు, 42 సైజ్ వేసుకునేవాడిని, అందరికి లావుగా కనపడాలి. ఆర్ యు రెడీ? కమాన్, ఆర్ యు రెడీ? నీ ఆశ ప్రకారం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అనుకున్నాడు, నన్నొక్కడిని మారిస్తే ఈ పట్టణాన్ని తలకిందల చేయగలిగిన దమ్ము నీ చేతిలో ఉందన్నాడు. అంతే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మాకు 2 గదులు ఇల్లు ఉన్నప్పుడే ఒక గదిలో 4 కుర్చీలు వేసి, ఏది పెద్ద సోఫా సెట్లు ఉండవు, ఇనప కుర్చీలు అడ్డే, ఇనప కుర్చీ, ఒక స్టూల్ వేసేవాడిని. మనసులో ఒకరోజు పెద్ద సోఫా సెట్ వస్తుందని
అలాగే ఇచ్చాడు. ఇప్పుడు కింద ఇచ్చాడు, పైన ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆశ ప్రకారం ఉంటుంది నీ బతుకు. నీ నేరో మైండ్తో దేవుని చూడకో. ఆయన మైండ్ నీ మైండ్గా మారిపోవాలంతే. ఆయన మాటలు నీ మాటలుగా మారిపోవాలంతే. ఆయన చూపు నీ చూపుగా మారిపోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. చిన్న పరిచర్య కాదు, పెద్ద పరిచర్య. యేసయ్యకి కృప, యేసయ్యకి మహిమ. నీ దగ్గర పైసా లేకపోవచ్చు, కానీ చిన్న ఆశ ఉండకూడదు, పెద్ద ఆశ ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు కూడా ఎలాగ ఉండాలా? మీరు కూడా అలాగ అమ్మా ఏంటి ఎలా ఉండాలి, నాకే జరుగుతుంది పక్కనోడి జరగదు అన్నట్టు ఉండాలా. అంతేగాని ఈ ప్రపంచంలో అప్పులన్నీ నాలోనే ఉన్నాయి అన్నట్టు విచారంగా అన్నట్టు ఉండకూడదు. ఎలా ఉండాలంటే నాకే పక్కనోడి జరగట్లా, నాకే జరగాల. కష్టాలు లేని వాళ్ళు ఎవరండి? చేతులు పైకెత్తండి. మీ ఇంటికి వచ్చేత అమ్మ చాలా మంచిది అనుబమ్మ, హల్లెలూయా. కష్టాలు లేని వాళ్ళు ఎవరు? ఆఖరికి మన ప్రధానమంత్రికే అప్పులు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏడవట్లా. కెనడియన్ ప్రధానమంత్రి వస్తే ఆనందంగా ఉన్నారు. ఆయనకే బాధ లేదు. మన ముఖ్యమంత్రి గారికి ఎన్ని అప్పులు ఉన్నాయో ఆయన కూడా టీవీలో ఆనందంగానే ఉన్నారు. మనకే వచ్చింది ఈ ప్రాబ్లం. ఎంత తిప్పి తిప్పి కొడితే 50 లక్షలు కూడా లేవు. ఎందుకు నీకు అంత బాధ? హల్లెలూయా. నీకెందుకమ్మా? దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులను విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. నేను పోషిస్తున్నాను నా బంగారు తండ్రులారా, బంగారు తల్లులారా, వాళ్ళకి పోషిస్తానా. ఎప్పుడైనా కాకి కలర్ తగ్గిందా? అంత ఎండలో తిరుగుతుంది, కాకి షేడ్ తగ్గిందా? చిలక షేడ్ తగ్గిందా? అసలు రోజు రోజుకి నల్ల కాకి నల్లగా మారుతుంది, పచ్చ చిలక ఇక పచ్చగా మారుతుంది. దేవుడు అనేది రంగు షేడ్ అవ్వకుండా నేను కాపాడగలిగితే నేను మిమ్మల్ని కాపాడలేనా? ఏమి జరిగినా జరగని నా మీద విశ్వాసం ఉంచు. నీ ఆశ తక్కువైపోకూడదు, నీ కోరిక తక్కువైపోకూడదు. నా మీద విశ్వాసం ఉంచి వెళ్ళు. ఆ సకల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుణ్ణి నేను నీతో ఉంటా. ఆమేన్, హల్లెలూయా. ఏనుగు రంగు ఎప్పుడన్నా షేడ్ అయిందా? చూడండి, కోడి కొక్కొక్కో కొక్కొక్కో అంటది. అసలు రోజు రోజుకి షైనింగ్ వచ్చేస్తుంది దానికి. ఒకరోజు నర్సాపూర్లో వెళ్తే ఒక అంకుల్ గారు ఉన్నారు. అంకుల్ గారు, ఈరోజు భోజనం వద్దంటే నీ కొరకు నల్ల నాటు కోడి పెట్ట అన్నాడు. నల్ల కోడి పెట్ట వండిచ్చాననగానే అన్నా, ఏ అన్నా, ఏ నల్ల కోడి పెట్టలో అంత టేస్టా అన్నా? నీకు తెలవదు, తిను అన్నాడు. అబ్బా, ఆర్ యు రెడీ? ఏ రోజన్నా ఏ కలర్ అన్నా షేడ్ అయిందా? మన ఏషియన్ పెయింట్కి 5వ సంవత్సరం కల్లా షేడ్ వచ్చేస్తుంది. లోపల వేసిన దానికి కూడా షేడ్ వచ్చేస్తుంది. నా దేవుడు అంటున్నాడు, నేను ఇలా కాపాడుతున్నా. ఏ రోజన్నా సింహపు జూలుకి కలర్ షేడ్ వచ్చిందా? పులి మచ్చలకి షేడ్ వచ్చిందా? జిరాఫీ లైన్స్కి షేడ్ వచ్చిందా? నేను చూస్తున్నా వాటిని. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను మార్చగలిగిన దేవుడి మార్చగలడు. ఒక మాట మీరు గమనించండి, అనేక మంది భర్తలు ఎలా జీవిస్తారో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు కాదు, ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు, నాకు పెళ్ళయిందిరా, 2 బిడ్డలు ఉన్నారని మర్చిపోయి బతుకుతుంటారు. అలాంటి మెసేజ్లు పంపిస్తుంటారు, అలాంటి చూపులు చూస్తుంటారు. మరి మీరు ఓవర్ చేయకండి, ఏం తెలవలేని వాళ్ళలాగా. ఆ అంకుల్ గారు అయితే మరి అంత ఓవర్ చేయకూడదు మీరు. దేవుడు అనుకుంటాడు, అమ్మా నువ్వు మామూలుడు కాదయ్యా. కొంతమంది భర్తలు ఎలా జీవిస్తారంటే, అస్సలు నాకు భార్య ఉందరా, పిల్లలు ఉన్నారా, ఏమైపోతారా అని లేకుండా అన్నట్టుగా ఎస్ఎంఎస్లు ఎత్తుంటారు, వాట్సాప్లో మాట్లాడుతుంటారు, ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మర్చిపోకూడదు, నన్ను నమ్మిన ఒక భార్య బిడ్డలు ఉన్నారు అని. కొంతమంది భార్య ఎలా బతుకుతారంటే,
నాకు భర్త గారు ఉన్నారా, 2 పిల్లలు ఉన్నారా, 4 ఉన్నారు అనకుండా అలా మాట్లాడుతుంటారు అందరితో. అంటే ఆ ఎదర భర్తకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది. నా దగ్గరకు వచ్చి మీ అంకుల్కి అనుమానం అంటే నేనేం చేస్తాను? నేనేమంటానంటే ప్రార్థన చేస్తా. ఆమంటది ప్రార్థన కాదు, మమ్మల్ని కలిపడవా, నాకు మాటలు వచ్చేస్తాయి. ఈ రోజున అప్పుడప్పుడు గుర్తు చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళగానే నాకు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, అలాగే మేడములు కూడా నాకు భర్త గారు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు అని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నెలకొక్కసారన్నా పెళ్లి ఫోటోలు తీసుకోండి. అంటే మా మగవాళ్ళు కొంతమంది అలా బతుకుతున్నారు, అలాగా కొంతమంది అమ్మలు అలా ఆడవాళ్ళు అలా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఫోటో తీసి, అమ్మ దేవా నా పెళ్ళైంది తండ్రి, నా పెళ్ళైంది దేవా. ఒక మాట మీరు గమనించండి, నిన్ను నమ్మిన ఒక భార్య నీ దగ్గర ఉంది. నువ్వు ఆమె అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చింది, అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చింది. దేవుడు బంగారు లాంటి బిడ్డలను ఇచ్చాడు. ఆమె ఒక అన్నయ్య దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదు, ఒక తమ్ముడి దగ్గరికి వెళ్ళలేదు. ఏదో చుట్టరు బంధువు రీతిగా పెళ్ళికో ఫంక్షన్లకు ఒక 2 రోజులు వెళ్ళగలరు. కానీ అక్కడ ఉంటే ఆమెకు విలువ లేదు. నీ దగ్గరే విలువ. ఆమె దగ్గర ఆదరణ దొరకపోతే, నీ దగ్గర ఆదరణ దొరకపోతే, నీ దగ్గర ఆ ప్రేమ దొరకపోతే ఎక్కడికి వెళ్తుంది? మరణం తప్ప. ఈ రోజున భార్య అయిన అమ్మ, నేను గర్వంతో చెప్పట్లా, భయభక్తులతో చెప్తున్నాను, భార్య అయిన నువ్వు, నిన్ను నమ్మొచ్చాడు ఆయన. అప్పటిదాకా నాన్న మాట వినేవాడు, అప్పటిదాకా అమ్మ మాట వినేవాడు. మీ భర్త గారు, మీ శ్రీవారు. మన చర్చిలో ఒక ఆమె మాట్లాడితే మా శ్రీవారు అంట. నాకు డౌట్ వచ్చి అంకుల్ గారు శ్రీవారు ఎక్కడ ఉన్నారన్నాను. నేను శ్రీవారు అంటే ఆయన పేరు అనుకున్నాను. నేను బైబిల్ కాలేజీ నుండి వచ్చినాక నాకు అర్థమైంది శ్రీవారు అంటే భర్త గారు రా బాబు. నేను నమ్మినని శ్రీవారు. అప్పటిదాకా అలా నాన్న మాట వినేవాడు, అమ్మ మాట వినేవాడు, అక్క మాట వినేవాడు, చెల్లి మాట వినేవాడు. పెళ్ళైన కానుండి శ్రీదేవి 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 శ్రీదేవి, సౌభాగ్యం 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 సౌభాగ్యం, ప్రియా 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 ప్రియా, వీణా 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 వీణా. ఆర్ యు రెడీ? నిన్ను నమ్మాడు ఆయన. ఆర్ యు రెడీ? నిన్ను నమ్మి. మీకు తెలుసండి, భర్తలు ఎంత మంచోళ్ళు మీకు అర్థం కావట్లా. అస్సలు మా మగోళ్ళకి ఏమీ లేదండి, నువ్వు ప్రేమతో మాట్లాడితే అల్లాడిపోయి కొట్టేసుకుంటారు వాళ్ళు, అంతే. అస్సలు ఏమీ లేదు. వాళ్ళు రాగానే అంటే చాలు, అమ్మ ప్రశాంతంగా ఉందరా నా భార్య, అంతేగాని వచ్చేటప్పటికల్లా ఏంటే ఏమనుకనా అంటే ఆడికి అక్కడ ఆఫీసులో వ్యాపారంలో మొత్తం టెన్షన్ పట్టుకొని, నువ్వంటే ప్రాణం ఆయనకి. బండి కొంటే నీ పేరే రాస్తాడు. నువ్వు కనీసం వద్దండి మీ పేరు రాసుకోండి కూడా అనవు. కారు కొంటే నీ పేరే రాస్తాడు. బట్టల షాపుకి వెళ్తే ఆయన బట్టలు చూసుకోండి, నువ్వు కొనుక్కోవే అంటే. కనీసం మీరు ఒకటి కొనుక్కోండి అని మాట వరుసకు కూడా అనవు. మీరు అంటారులేండి, నాకు తెలుసు, కానీ అంత సీరియస్గా చూడకండి. ఇంకా మీకు తెలుసా, స్థలం కొన్నా నీ పేరే రాస్తాడు. అంత ఆతృతపడి నీ కొరకు వెంటాడుతుండగా ఆ భర్త నిన్ను నమ్మొచ్చాడు ఆయన. ఆయనను విడవకూడదు. జుట్టు సగం ఊడిపోయిందని, మేసాలకు రంగేస్తున్నాడని, ఇంత పెద్ద బట్ట వచ్చిందని, పెళ్లి చేసుకున్నప్పుడు సూపర్గా ఉన్నాడని, ఇప్పుడు మామూలుగా లేడని ఆయన అలా చూడకూడదు. ఇంకొక యవనస్తుడి కన్నా నీ భర్త అందగాడు. నిన్ను నమ్మొచ్చాడు ఆయన. నీ బిడ్డలకు కాదు నువ్వు సపోర్ట్ చేయాల్సింది, నీ భర్తకు నువ్వు సపోర్ట్ చేయాలి. నీ బిడ్డలు రెక్కలు వస్తాయి, వెళ్ళిపోతారు. మళ్ళా ఫస్ట్ పెళ్లి చేసుకున్నారే పరిశుద్ధ మళ్ళా మీ ఇద్దరే. ఆ భర్తను విడవకూడదు. ఈరోజు నీ బిడ్డలు వచ్చారు, వాళ్ళు సంపాదిస్తున్నారు కదా, ఈయన ఉంటే లేకపోతే అనడానికి వీల్లేదు. నువ్వు నాకు కావాలి. పిల్లలు ఎరగాలి, మా అమ్మ మా నాన్న ఇలా గౌరవిస్తుంది,
మేము కూడా నా భార్యని ఎలా గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ చేస్తుంది, మీ పిల్లలు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో ఎఫీసీ పట్టణంలో అటువంటి వాళ్ళు విడిపోయిన భార్యాభర్తలు, భార్య వెళ్ళింది, ఏమండి తప్పైపోయింది, నీది కాదు తప్పు, మీ ఆయనదే, నో ప్రాబ్లం. ఏమండి రండి కలిసి ఉందాం. నాకు నా బిడ్డల కన్నా దేవుడు తర్వాత నా బిడ్డల కాదు, మీరే నాకు ముఖ్యం, మీరే నాకు ముఖ్యం. నా నాన్న కాదు నాకు ముఖ్యం, నా అమ్మ కాదు నాకు ముఖ్యం, నా అన్న కాదు నాకు ముఖ్యం, నా తమ్ముడు కాదు నాకు ముఖ్యం, మీరే నాకు ముఖ్యం. ఎఫీసీ పట్టణంలో దేవుడు ఒక అసాధారణమైన మార్పు తీసుకొచ్చాడు అంతే. ఈరోజు నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు నేను చెప్పనా, ప్రార్థన కోసం వచ్చారు. ప్రార్థన కోసం రాగానే ఒక తమ్ముడు 7వ తరగతి చదువుతున్నాడు. అన్నయ్య ప్రార్థన చేయవా, పెన్ను పెన్సిల్ ఇచ్చారు, బాగా రాయాలన్నాడు. ప్రార్థన చేశాడు. డాడీ మమ్మీ ఏరి అన్న, ఏడవడం ప్రారంభించాడు. ఎవరన్నా ఏడితే నాకు ఏడుపు వచ్చేది. డాడీ మమ్మీ ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారన్నారు. నాకు భయం వేసింది ఆ బిడ్డని కౌగలించుకోవడానికి. ఆయనకి ఏమైనా రోగం ఉందేమో అని. అంటే కౌగలించుకుంటే వచ్చేది రోగం కాదు అది. ఒక్క 5 నిమిషాల ఆనందం కోసం అర్థంతంగా నీ జీవితాన్ని ముగించకూడదు. ఒక 10 నిమిషాల ఆనందం కోసం, ఒక అరగంట ఆనందం కోసం నీ నిత్యత్వం నరకాన్ని గడపకూడదు. దొంగలైనను, వేశ్యలైనను, పిరికి వాళ్ళైనను, వ్యభిచారులైనను దేవుని రాజ్యానికి వారసులు కారు. అది సాతానుగాడి ప్రణాళిక. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇంటిని నరకంగా మారుస్తున్నావు. ఆ బిడ్డలు ఎంత ఏడుపండి. ఈ రోజున దీన్ని జయించే శక్తి నాకు లేదు. ఎఫీసీ పట్టణ ప్రజలు అనుకుంటున్నారు, దీన్ని జయించే శక్తి నాకు లేదు. ఏమన్నా చెల్లి, ఏమన్నా తమ్ముడు, నీ జీవిత భాగస్వామి నీకు వచ్చే వరకు నీ శరీరాన్ని ఎవరికి అప్పగించకు. దీన్ని కంట్రోల్ చేసే శక్తి లేదు నాకు అన్నయ్య. అవును, నాకు లేదు. ప్రసంగం చేస్తున్న నాకు, మనకు ఎవరికి. కానీ ఆ దేవుడు నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా గుండెల్లో ఉంచుకున్నానయ్యా. ఇప్పుడు ఆమేననాలి. విశ్వాసము ప్లస్ పరిశుద్ధత ఈజ్ ఈక్వల్ టు హెచ్చింపు. మళ్ళా గమనించండి, విశ్వాసము ప్లస్ పరిశుద్ధత ఈజ్ ఈక్వల్ టు హెచ్చింపు. ఈ రోజున వాక్యానికి ఉన్న శక్తి మామూలు కాదు. వాక్యానికి ఉన్న శక్తి మామూలు కాదు. వాక్యానికి ఉన్న జీవం మామూలు కాదు. ఈ ఎఫీసీ పట్టణంలో దేవుడు అద్భుతం చేశాడు. మీకు తెలుసండి, మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. యు ఆర్ బ్రాట్ విత్ ఎ ప్రైస్. విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనం. ఎంత విలువ అంటే తన పవిత్రమైన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కొన్నాడు ఆయన. నువ్వు ఒక 10 లక్షల కారు కొంటావు, 70 లక్షల కారు కొంటావు. దేవుడు నీకు ఇచ్చిన స్తోమత ప్రకారం 5 కోట్ల రూపాయల కారు కొంటావు. అప్పుడప్పుడు 1 కోటి రూపాయలు చర్చి స్థలం కూడా ఇవ్వండి. ఆర్ యు రెడీ? నిన్ను దీవించేది అంతా నీ కడుపు కోసం కాదు, అంతా నీ బిల్డింగ్ కోసం కాదు, నీ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు, ఈ రాజ్యాన్ని కూడా నువ్వు స్థాపించాలి. నిన్ను దీవించి హెచ్చించేది అందరికే అని కాదు, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే నష్టాన్ని ఆయన గద్దిస్తాడు, రోగాన్ని ఆయన గద్దిస్తాడు, ఆయన కృప చేత నిన్ను హెచ్చిస్తాడు. ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల కారు కొంటావు. ఎంత స్పీడ్గా నువ్వు కారు తీసుకెళ్తున్నా, ఎంత స్పీడ్గా నువ్వు వెళ్తున్నా, ఎదరున్న కార్లకు ఢీ కొనకుండా నువ్వేం చేసుకుంటావు? జాగ్రత్త పడతావు. కారు డ్రైవర్ గారు నడుపుతుంటే, అతనికి ఇష్టంగా నడుపుతుంటే ఓనర్ గారు అంటారు, సరిగ్గా నడుపు, 100కి దాటకో అంటాం. ఎందుకని? ఫ్రీగా రాలా, వెలబెట్టి కొన్నావు నువ్వు.
నీ కష్టార్జితం ఉంది అక్కడ. ఊరికే నీకు 5 కోట్లు రాలా, విలువ పెట్టి కొన్నావు. ఎవరన్నా సరే నీ కారుకొచ్చి ఢీ కొన్నాడు అనుకో, పోతే పోయిందంటావా? దిగి ఉంటుంది. బాప్టిజమా ఏమన్నానా? అసలు బాప్టిజమా? సజిబాబు చర్చిలో, ఇక్కడ నేను మొత్తం పైకి లేపి మొత్తం చేసేస్తాం. ఎందుకని? గట్టి చెప్పండి. అదే ఆర్టీసీ బస్సుకి ఏమన్నా అయితే దిగుతావా? ఇంకొక బస్సు వస్తుంది చూడండి, ఇంకొక బస్సు వస్తుంది చూడండి. అదే ట్రైన్ అయితే ఆగుతావా? ఇంకొక ట్రైన్ వస్తుంది చూడండి. విమానం అయితే ఆగుతావా? నీ సొంత కారు అంటే విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. ఏం జరిగినా నువ్వు దానికి బాధ్యత తీసుకుంటావు. నువ్వు విలువ పెట్టి కొనబడిన దానివి, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి. నీకేం జరిగినా నా దేవుడు నిన్ను కొన్నాడు గనక ప్రతి సెకండ్ ఆయన బాధ్యత తీసుకుంటాడు ఆయన. అందుకే ఎవరో బతుకులో సెక్షువల్ ప్రాబ్లమ్స్, లైంగికమైన సమస్యలతో బాప్టిజం తీసుకొని ఉన్నారు. అది జరగకూడదని ఈ మట్టి బొమ్మతో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిన్ను కొన్నాడు. ఆయన బాధ్యత నిన్ను కాపాడటం. ఆమేనండి. అపవిత్రతలో పడకుండా కాపాడటం ఆయన బాధ్యత. నువ్వు పరిశుద్ధంగా ఉండటం ఆయన బాధ్యత. ఆర్ యు రెడీ? మొన్న గురువారం కాకినాడ మీటింగ్కి వెళ్తున్నాం. మా ఎదురుగా ఇంకొక కారు ఉంది. ఆ కారోడు వచ్చి లారీ వచ్చి కొట్టింది, ఖరీదైన కారు. దెబ్బకు ఓనర్ దిగాడు అంతే. మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ చేసి పడేశారు. నిన్ను రక్షించడానికి స్తంభింపజేస్తాడు ఆయన. నిన్ను కాపాడడానికి స్టాప్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆమేన్ అనాలి. విలువ పెట్టి కొన్న కారు కొరకే నువ్వు ఇంత నిలబడగలిగితే, రేపో మాపో పాడైపోయే కారు కొరకంత నిలబడితే నీ ఆత్మకి మరణం లేదు. నిన్ను కాపాడడానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆయనది. ఆర్ యు రెడీ? నీ బాధ్యత. తన రక్తం ఇచ్చి నేను కొన్నాడు. మామూలు రక్తం కాదది. ఓ పాపము లేని రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఎవడు నిన్ను డీ చేయలేడు, ఎవడు నిన్ను కొట్టలేడు. నువ్వు సాతానుగాడి యొక్క కీలు బొమ్మ కాదు. ఆమేన్. సాతానుగాడి యొక్క కీలు బొమ్మ కాదు. ఈడెత్తమంటే ఇటెత్తి, ఈ చెయ్యెత్తమంటే ఈ చెయ్యెత్తి, ఈ చెయ్యమెత్తమంటే ఈ చెయ్యెత్తి అన్న కీలు బొమ్మవి కాదు. వాడి వ్యతిరేకంగా నిలబడడానికి, నీటి ప్రవాహ వరవడిలో కొట్టుకెళ్ళడానికి కాదు నిన్ను ఇక్కడ పిలిచింది. నీటి ప్రవాహ వరవడికి బతికిన చాపవలే ఎదురాడి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని ఇస్తున్నాడు. సిలువ శక్తిని ఇస్తున్నాడు. నిన్ను అపవిత్రతలో పడేసి నీ కుటుంబాన్ని మొక్క చెక్కలు చేయడమే ఆడి ప్రణాళిక. నిన్ను అపవిత్రతలో పడేసి నీ కుటుంబాన్ని శాపములో పడేయటం వాడి ప్రణాళిక. కానీ యేసు రక్తములో నా దేవుడు కొట్టివేస్తున్నాడు. దాన్ని కొట్టివేసి తన శక్తితో ఆయన ఎవరో అని నీకు నిరూపించబోతున్నాడు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు, దేవా నీ వైపు నేను తిరుగుతున్నానయ్యా. నువ్వు ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నావో నీ వైపు నేను తిరుగుతున్నానయ్యా. నా దేవుడు తన బలం నీకు ఇస్తాడు. ఒక మాట మీరు గమనించండి, మన జీవితం ఇక్కడతో ముగింపబడదు. ఇంకొక జీవితం మనకుంది. ఇక్కడ కళ్ళు ముయ్యగానే ఇంకొక చోట నువ్వు కళ్ళు తెరుస్తావు. ఎక్కడ 80-90 మాత్రమే, అక్కడ యుగ యుగాలు బతకాలి. ఈ రోజున యేసు నామములో ఎఫీసీ పట్టణంలో సెక్స్ అండ్ ద సిటీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. జీసస్ అండ్ ద సిటీ.